నమస్తే నమస్కారం అండి. అమ్మా పద్మజ గారు. నమస్తే మీరు రాజా. పూర్తిగా కనిపించట్లేదు. కాస్త యాంగిల్ కెమెరా అది సరిగా పెట్టండి. సెల్ ఫోనా మీరు వాడేది? కాదండి. ఇప్పుడు కంప్యూటర్? ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తా. ఇంకాస్తానండి ఇట్లా. ఆ, ఇప్పుడు పూర్తిగా కనిపిస్తున్నారు. ఎస్. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇది రికార్డింగ్లో ఉంది. ఓకేనా? ఓకే. సో ఆ, మీరు ఏమిటి దేని గురించి అడగదలుచుకున్నారు? అదేనండి, నేను ఆ రోజు మీరు మీ వీడియోని చూశాను, గణపతి గురించి అతి నిగూఢం అనేది. ఉమ్, 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 దాంట్లో మంత్రం ఇచ్చారు. ఆ మనము చేసే మనము చెప్పే ఆ మంత్రము ఉమ్. ఎవరికి చెందుతుంది అని అతను సందేహము అడిగారు. అవును, అవునండి, అవును, కరెక్ట్. అప్పుడు మీరు వివరణ ఇచ్చారు. అంటే తెలిసి తెలియనట్లుగా చెప్పి చెప్పనట్లుగా లాస్ట్ వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది అనేది మీరు చెప్పారు ఆయనకి. అవునండి. దీనివల్ల మీకు ఇబ్బంది ఏమీ లేదు ఉమ్. అనేది చెప్పి మీకు అది నేను విన్నప్పుడు నాకు అనిపించింది, మీతో చెప్పుకోవాలని అనిపించింది. పర్వాలేదమ్మా, చెప్పండి. ఆ, అంటే అందులో దేవత అని ఇస్తున్నారు. ఉమ్, ఆ, అలాగే ఋషి పేరు ఇస్తున్నారు. ఉమ్, నాకు అనిపించింది ఆ ఋషి పరమాత్మతో లయం అవుతున్నప్పుడు, అంటే ఎప్పుడూ ఆ విధమైన దృక్పథంతో ఉంటున్నప్పుడు ఉమ్. ఆయనలోనే ఆ జ్ఞానం, అంటే లోపలే మనకు గురువు ఉంటారు, లోపలే మనకు విషయాలను తెలియచేస్తారు అనేది అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఏకాగ్రతతో ఉంటామో, ఒక ఎప్పుడైతే ఒక నిమిషం. మీరు పరమాత్మతో లయం అవుతున్నప్పుడు అన్నప్పుడు లయం అవ్వటం అంటే మీ ఉద్దేశం ఏంటి? లయం అవడం అంటే మన లోపలని మనం చూస్తూ ఉన్నప్పుడు, అంటే మన లోపల ఏముంది, దివ్య శక్తి ఉంది. ఆ దివ్య శక్తి ద్వారానే మనము ఈ జగన్నాటకంలో పాత్రధారులుగా ఉన్నాము. అది లేనప్పుడు మనం ఏమీ లేదు, కేవలం శరీరమే మిగులుతుంది. అంటే దానికి ఏమి ఉనికి ఉండదు కదా. ఇప్పుడు ఈ లయము అన్న వర్డ్కి మీరు ఏం అర్థం తీసుకున్నారు? లయము అంటే మనలో మనమే ఎప్పుడు నేను ఆ శక్తి నేను ఈ శరీరాన్ని కాదు అని ఎప్పుడైతే మనం ఉమ్, ని- ఎల్లవేళలా మన మనసులో ఉంటూ మనం అసత్యం పలకకుండా ధర్మంగా ఉంటూ ఇలా అంతా ఉన్నప్పుడు మనలోని మలినాలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మనము ఆ శక్తి, అంటే ఏదైతే మనము ఉన్నామో దానితో ఆ, అయి ఉండడం, అది అయి ఉండడం అంటే ఇప్పుడు లయం అంటారు కదండి. ఆ, ఇప్పుడు నేను ఒక ఆలోచన ఉంది, ఆ ఆ, నారాయణుడి నామమే తలుస్తూ ఉన్నాను అంటే ఎల్లవేళలా ఆ నారాయణి యొక్క గుణగణాలు, ఆ నారాయణుడు అంటే మనం పేరు పెట్టుకున్నాం, నారాయణుడు, శివుడు లాంటి ఇంకా అల్లా ఎవరైనా కావచ్చు. నాకు అర్థమైంది. ఆ ఆ అంటే ఏమనాలి, శివోహం అంటారు కదా, అహం శివం. మీరు లయం అవ్వటం అంటే ఏంటో మీరు స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు మనము ఇప్పుడు ఆ యోగి ఎవరైతే ఋషి ఉన్నారో ఉమ్, వారు పరమాత్మతో లయమయ్యే సమయంలో అని చెప్పారు. ఉమ్, ఇప్పుడు ఆ లయము అంటే ఏమిటి అన్నది మనకు క్లారిటీ వస్తే గానీ మనం ముందుకెళ్ళలేం. ఆ. మీ లయము ఉద్దేశంలో. అంటే ఉమ్, ఉమ్. సత్యం తెలుసుకొని ఉండడం. సత్యము అంటే ఇవన్నీ మన మన యొక్క భావాలకు అనుగుణంగా కనిపించేవే, మనం దానికి తగినట్టు చేస్తున్నాము అనే దృష్టి ఉంటూ, దీన్ని దాటి ఏదైతే దీనికన్నిటికీ కారణమవుతుందో ఆ కారణంతో ఏకీభవించడం. లయం అవడం అంటే ఏకీభవించడం. ఏకీభవించటం బాగుంది. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు అంటే పరమాత్మతో ఏకీభవించటం అంటే అవును. పరమాత్మతో ఏకీభవించటము అంటే ఏమిటి ఇక్కడ? ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను అని నేను ఎప్పుడైతే అంటానో అంటే మీరు చెప్పింది కరెక్టు అని నేను ఒప్పుకోవడం. అవును. ఇప్పుడు ఆ ఋషి ఎవరైతే ఉన్నారో వారు పరమాత్మతో ఏకీభవించారు
అంటే ఏమిటి? నా ఉద్దేశము ఆ ఆ ఋషి అని ఎప్పుడు అంటే అది లాస్ట్ ప్లేస్ ఋషి అని ఆయనకి అందించబడిందంటే వీటిలన్నిటినీ దాటుకొని వీటిలన్నిటినీ అంటే ఈ ఇహంలో కనిపించేటటువంటిని దాటేసి ఆ బౌండరీస్ ని ఏదైతే ఈ సృష్టికి కారణమవుతుందో దానికి అతని యొక్క చూపు దృష్టి కూడా అదే అయినప్పుడే అతనిలో నుంచి అతనికి జ్ఞానము అది ఏ భావం అతనికి ఏమి కావాలో అది లోపల నుంచే అతనికి అందించబడుతుంది ఆ అందించబడినప్పుడు ఆయన తగిన విధంగా తన మనసుకి ఏమనిపిస్తుందో అంటే తన లోపల ఏమొస్తుందో దాన్ని ఇలా వ్రాయడం జరుగుతుంది అది ఖచ్చితంగా సత్యమే అవుతుంది ఎందుకంటే ఆ లో దృష్టితోటి ఏకీభావం ఇంకా నేను అంతకన్నా నాకు అవి రావట్లే నాకు అర్థమవుతోంది. అప్పుడు మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది. అందులో మనం చిన్న ప్రశ్నావళి అంతే. అంటే మీ ఆ, మనసులో ఏముంది అని తెలుసుకునే పరంపరలో నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఆ, ఏంటంటే మంచిది పరమాత్మతో ఏకీభవించటం. ఇప్పుడు నేను మీతో ఏకీభవించాలనుకోండి. మీరు ఇది తెలుపు కాదు, ఇది ఎరుపు అన్నప్పుడు మీతో నేను ఏకీభవించాలంటే ఆ ఎరుపు నాకు ముందర తెలిసి ఉండాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో అవును ఈ ఎరుపు అన్నది నాకు ఖచ్చితంగా తెలిస్తే మీరు ఎరుపు అంటే నేను దాంతో ఏకీభవిస్తాను. అవును 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 లేదు మీరు తెలుపు అన్నారు, నాకు అది ఎరుపు అని తెలుసు అనుకోండి, నేను ఏకీభవించలేను. ఆ, 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 ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు తెలుపు అన్నప్పుడు నేను ఎరుపు అనుకుంటున్నాను అని మిమ్మల్ని ఫర్దర్ అడిగినప్పుడు మీరు కాదు అది తెలుపు ఎందుకంటే అని చెప్పి మీరు చెప్తారు కదండి. అప్పుడు ఉమ్, "ఆ, కరెక్టే కదా అని అనిపించినప్పుడు ఏకీభవిస్తాను. అవును 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 అంటే మీతో నేను ఏకీభవించాలంటే నాకు పూర్వ జ్ఞానం కొంత ఉండి ఉండాలి. అవును ఆ జ్ఞానంతోనే నేను ఏకీభవించగలను. ఇక్కడ ఉమ్, ఋషి అన్నవాడు ఆ మంత్రం యొక్క జ్ఞానం కావాలని పరమాత్మను అడుగుతున్నాడు. అంటే ఉమ్, ఆ మంత్రం ఋషి కంటే పూర్వం ఉంది అని అర్థం అనమాట. అవును ఉంది, అది పరమాత్ముడు ఇచ్చింది కాబట్టి పరమాత్ముడినే నేను అడుగుతున్నా. ఉమ్. అప్పుడు ఏకీభవించడం ఉండదు, ఆయన చెప్పింది రూల్ తీసుకుని వెళ్ళిపోవటమే. నేను అనుకోవడం ఇప్పుడు మనం ఏ మంత్రం చేసుకున్నా ఏ స్తోత్రం తీసుకున్నా దాని అంతరార్థము ఒకటే క్వాలిటీస్ వస్తున్నాయండి నా అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మీరు అగ్నిని కరెక్ట్. నేను తీసుకోండి అమ్మా దేవు పద్మజ గారు, ఎ- ఆ, మీరు అనే దానిలో నేను ఏమాత్రం వ్యతిరేకించట్లేదు. ఉమ్, కేవలము దీని యొక్క జ్ఞానాన్ని మనం ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక క్లారిటీ కోసము నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, ఋషి అన్నవాడు మంత్రద్రష్ట అవుతాడు. అంటే ఉమ్, మంత్రద్రష్ట అయిన వాడిని ఋషి అంటాం మనం కదా. ఉమ్. అవునా? మంత్రద్రష్ట అంటే ఏమిటి? మంత్రాన్ని దర్శించిన వాడు. అసలు దర్శ మంత్రం అంటే ఏంటండి అంటే అదే. మంత్రం అనేది దానికదే అట్లా వచ్చేది కదా వాక్యాలుగా ఉంటుందా లేదా దానికంటూ ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్ రూపం ఉంటుందా ఉమ్, అంటే మంత్రద్రష్ట అన్నారు అవును. ఆయనకి జస్ట్ ఆ ఇమేజ్ ఏం కనిపించదు కదా తన లోపల ఏవైతే పదాలు అంటే ఏవైతే తను చెప్పాలనుకుంటారో తనకు తెలిసిన భాష నాకు ఈవెన్ ఆ మంత్రము సంస్కృతం కాదన్నారు బట్ ఏ భాష లేదా దేనికి అదే సంబంధించింది కూడా ఇప్పుడు తెలియదు అందుకనే దానికి వద్దాం, ఇప్పుడు ఒక క్లారిటీకి వద్దాం. మంత్రాలన్నవి పరమాత్ముడి యొక్క రచన. అది ఏ ఋషి రాయలేదు. తనలో ఉమ్, వచ్చిన భావాలు కావవి. ఉమ్, ఋషిలో వచ్చిన భావాలు మంత్రాలు కావు. ఉమ్, పరమాత్ముడి యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ ఉమ్, జ్ఞానమే వేదం. ఆ ఉమ్, వేదంలో ఉన్నవన్నీ మంత్రాలు. ఈ ఉమ్, మంత్రాల్ని సృష్టి ఆదిలో నలుగురు ఋషులకి పరమాత్ముడు ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళు ఎవరంటే ఋగ్వేదం అన్నది అగ్నికి, యజుర్వేదం అన్నది వాయువుకి, అలానే సామవేదం అన్నది ఆదిత్యుడికి, అంగిరసుడికేమో అథర్వణ వేదం. ఈ నలుగురు ఋషులకి ఆయన ఈ వేదాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఉమ్, ద్వారా మిగతా వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ మంత్రాల్ని వాళ్ళు నేర్చుకున్నారు తప్పితే నా అర్థాలు తెలియదు. ఉమ్.
అప్పుడు ఆ మంత్రాన్ని యొక్క అర్థం తెలుసుకోవాలంటే ఆ నలుగురు ఋషులు వీళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ఆ మంత్రాన్ని దృష్టిలో పెట్టుకొని పరమాత్ముని యాచిస్తే మీకు ఆ అర్థం తెలుస్తుంది అని ఆ ఋషులకి విద్యాబోధన చేసిన తర్వాత, ఆ ఋషులు అంతకుముందు ఋషులు కాదు, వాళ్ళు మామూలు మనుషులు, మీలాంటి వాళ్ళు ఉమ్, నాలాంటి వాళ్ళు, ఉమ్, ఆ జ్ఞానబోధ చేసి విద్యాబోధన చేశారు ఆ నలుగురు ఋషులు. మరి ఆ ఉమ్, నలుగురు ఋషులకి విద్య ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే వచ్చింది. సో వచ్చినప్పుడు వాళ్ళు ఆ విద్యాబోధన చేసి మిగతా మనుషులందరికీ చేసినప్పుడు, ఆ మనుషుల్లో కొంతమంది నేను దీని అర్థాన్ని తెలుసుకోగోరుతున్నాను అని ఉమ్, పరమాత్మని యాచించినప్పుడు తపస్సు ఉమ్, చేస్తే దాని యొక్క అర్థం వారికి వివరించబడింది. ఉమ్, అప్పుడు ఇంక ఏకీభవించడం ఉండదు, పరమాత్ముడి ద్వారా తెలుసుకున్నాను అంతే. ఉమ్, తెలుసుకున్న దాన్ని ఇంకొకరికి నేను చెప్తాను. ఉమ్, చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని చదివి మళ్ళీ దాన్ని వాళ్ళు పరమాత్ముడికి తపస్సు చేసి, అది ఈ ఈ అర్థము యొక్క క్వాలిటీస్ ఇంకేమన్నా ఉన్నాయా అని తెలుసుకునే ఉమ్, ప్రయత్నం చేస్తారు. ఉమ్, అలా ప్రయత్నాల్లో పరంపరగా 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 రావటము, అనేక శాస్త్రాల్ని రచించటము జరిగింది. ఉమ్, వాటిల్లోనివే ఆరణ్యకాలు అంటారు, తర్వాత ఉపనిషత్తులు అంటారు, తర్వాత అట్లానే మన ఆ, 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 ఏమంటారు దీన్ని, దర్శనాలు అంటారు. అలానే మనకి అనేకమైనవి వచ్చినాయి. అవునా? ఉమ్, బ్రాహ్మణాలు అలాంటివి కూడా వచ్చినాయి. సో వీటిలో ఋషులు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని జోడించి రాస్తున్నారు. ఉమ్. సో అవన్నీ కానీ వేదాల మటుకు పరమాత్ముడి జ్ఞానం, అది అంటే ఇంకెవరి జ్ఞానము ఇన్స్టెంట్ గా కాదు. మనకు అందించబడింది. ఏమండి? ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ గా మనకు అందించబడింది. ఇన్స్టెంట్ అంటే గా నలుగురు ఋషులకి అందించబడింది. ఆ, అదే వాళ్ళకి అందించబడితే వాళ్ళు ఇలా ఇలా అందరికి. మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు ఉమ్, నేను నేర్చుకున్న దాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా, మీరు ఉమ్, నేర్చుకున్నది ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేస్తారు, అది అలా జరుగుతుంది అన్నమాట. సో దేర్ ఫోర్ ఉమ్, ఇక్కడ మనం పరమాత్ముడితో పోవడానికి ఏముండదు. ఎందుకంటే ఉమ్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక వస్తువుని తయారు చేశాను. తయారు చేసేటప్పుడు నేను ఎందుకు తయారు చేస్తున్నానో నాకు తెలుసు. ఆ వస్తువుని దేనికి తయారు చేస్తున్నాను అంటే, దాని మూలంగా సులభంగా మనము ఒక పదాల్ని టైప్ చేయొచ్చు, ఉమ్, లేదు దాన్ని చిత్రీకరించవచ్చు అని ఒకటి తయారు చేశాను. అది నేను పబ్లిక్లో పెట్టినప్పుడు నేను ఇది ఎందుకు తయారు చేశాను అని పెడతాను. అప్పుడు వాళ్ళు ఓహో అని తీసుకొని ఉపయోగించుకుంటారు. వాళ్ళు దాంతో ఏకీభవించడానికి ఏమి ఉండదు ఇంకా. ఆ ఉమ్, వస్తువును వాడుకుంటారు, వాడుకున్నప్పుడు ఫలితం అదే వస్తే కనుక అప్పుడు ఏకీభవిస్తారు. ఉమ్, అది. సో ఇప్పుడు మనము లయం అవ్వటం అంటే జనరల్గా వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇప్పుడున్న వేదాంతకారులు చాలా మంది, అంటే ఆత్మ లయం అయిపోయింది, ఇంకా ఆత్మ నశించిపోయింది, పరమాత్మలో లీనం అయిపోయింది అని చెప్పడం అన్నమాట. సో అది ఉమ్, లయం అయిపోవడం అని చెప్తారు. కానీ ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మలో లీనం కాదు, కానీ ఉమ్. పరమాత్మతో ఏకీభవిస్తారు మీరు చెప్పినట్టు. అంటే ఏకీకృతం అవుతుంది. అంటే ఏమిటి? ఒకటి కావడం. అంటే పరమాత్మ యొక్క ధర్మాల్ని ఈ యొక్క మనిషి యోగి వాటినే పాటిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకి పరమాత్మ మధ్యలో డిఫరెన్స్ కనిపించదు అనమాట. ఆ, అదే అంతవరకే, భావం. అంతవరకే అనమాట. సో మీరు చెప్పింది అదే అర్థమైతే కనుక అది కరెక్ట్ అన్నమాట. ఉమ్, అదే భావం. యా. సో ఇప్పుడు మనం గణపతికి మళ్ళీ వద్దాం. సో ఆ గణపతి మంత్రులు నేను చెప్పినట్టుగా, అది చెప్పనట్టుగా విన్నట్టుగా చెప్పాను నేను. సో దట్ ఇప్పుడు మీ యొక్క సమస్య ఏంటి ఫర్దర్, ఇప్పుడు ప్రొసీడ్ అవుతుంది. ఆ, సమస్య ఇప్పుడు అగ్నిదేవుడు అందరిలోనూ ఉంటారు. అంటే అగ్ని లేనిదే ఏమీ లేదని కదండి. అది ఏ పదార్థం అయినా, ఏ మనిషి అయినా, ఏ జీవైనా, సృష్టిలో ప్రతిదీ అగ్నితో మిళితమయ్యే ఉందని నా అవగాహన. కరెక్ట్. మీరు చెప్పిన దానిలో ఇసుమంతా కూడా తేడా లేదు. కరెక్ట్. అగ్ని ప్రతి పదార్థంలోనూ నిండి ఉంది. ఉమ్, అయితే ఇందులో ఒక సమస్య ఏంటంటే, ఆకాశం ఉంది, ఆకాశంలో అగ్ని ఉందా అన్న ప్రశ్న వస్తుంది. తర్వాత వాయువు ఉంది, వాయువులో అగ్ని ఉందా అని రెండో ప్రశ్న వస్తుంది.
తర్వాత అగ్ని. అగ్ని అగ్నే కాబట్టి దానిలో ఉందా లేదా అని సమస్య లేదు. తర్వాత జలం ఉంది, జలంలో అగ్ని ఉంది. తర్వాత పృథ్వీ, పృథ్వీలో అగ్ని ఉంది. ఇప్పుడు మొదట రెండు వస్తువులు ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాయువు ఆకాశము, దానిలో అగ్ని ఉందా అని ఒక ప్రశ్న. అగ్ని ఉంటే దానికి రూపం ఉంటుంది, అగ్ని లేకపోతే దానికి రూపం ఉండదు. ఉమ్, సో ఇప్పుడు నేను బయట కూర్చున్నాను, యజ్ఞకుండం ముందర కూర్చున్నాను. అక్కడ వాయువు అంతా నిండి ఉంది, ఆ వాయువు నాకు కనిపించట్లేదు. కానీ నేను కొన్ని పదార్థాలని ఆహుతిగా ఇచ్చాను అగ్నిలో. అప్పుడు కొంత పొగ బయటకు వస్తుంది. ఆ పొగ మనకు కనిపిస్తుంది. ఆ, ఆ పొగలో వాయువు ఉంది, జలం ఉంది, పృథివీ ఉంది, మూడు పదార్థాలు అగ్నితో సహా ఉన్నాయి. అప్పుడు కనిపిస్తోంది. అంటే వాయువు కనిపిస్తుందని నేను చెప్పలేను, కానీ వాయువులో ఈ పదార్థాలు ఉన్నాయని చెప్పగలుగుతాను. సో అందుకని అగ్ని ప్రతి పదార్థంలోనూ నిండి ఉంది. ఈ వాయువులో కూడా నిండి ఉందా, ఆకాశంలో కూడా నిండి ఉందా అంటే అగ్ని అనే పరమాత్మ నిండి ఉన్నాడు. ఉమ్, ఈ భౌతిక అగ్ని నిండి ఉందా అన్న ప్రశ్న వస్తుంది. అది మీరు కనిపెట్టవలసిన విషయం. ఒక వేద ఉమ్. విద్యార్థిగా మీరు కనిపెట్టవలసిన విషయం. ఏమని, ఉందా లేదా అని తేల్చేయటం. భౌతిక అగ్ని. ఆ, నా సందేహం ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు అగ్నిదేవుడు కేవలం దేవతలకు మాత్రమే దూతగా ఉంటారా? లేదా మనకు కావలసిన వ్యక్తులు అంటే ఎవరైనా సహాయం కోరి అంటే అసహాయులుగా ఉన్నప్పుడు, వాళ్ళకు వాళ్ళు చేయలేనప్పుడు, మనం క్యాపబుల్గా ఉన్నప్పుడు ఈ అగ్ని ద్వారా వాళ్ళకి ఆ సహాయాన్ని అందించగలుగుతామా? అంటే కేవలము దేవతలకే కాదు అయ్యా, ఇట్లా ఇప్పుడు ఫలానా ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, అతను అనారోగ్యంతో తనకు తను ఏమీ చేసుకోలేకున్నా, అప్పుడు నేను అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే అంటే ఇట్లా పలానా వ్యక్తి మంచి కావాలి, బాగుండాలి, మీరు సహాయం చేయండి అని నేను ప్రార్థిస్తే ఆయన అది అంటే డైరెక్ట్ ఆయన చేయడం అవుతుందేమో అప్పుడు, దేవతల ద్వారా కాకుండా అగ్నిదేవుడిని నేను కోరుతున్నట్లు అవుతుంది. అంతే కదండి? బాగా అడిగారండి. అసలు మీరు అద్భుతమైన ప్రశ్న ఇది. ఉమ్, ఇది ప్రపంచంలో ఒకానొక అద్భుతమైన ప్రశ్న. చక్కగా అడిగారు. దానిలోనే జవాబు కూడా ఉంది. మీ ఉమ్, ప్రశ్న మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలోనే జవాబు ఉంది. అదేంటంటే అగ్నిదేవుడు దేవతలకు మాత్రమే ఇస్తాడా, అందిస్తాడా అని. దేవతలు అంటే ఎవరో మనం చూద్దాం ఒకసారి. దేవ శబ్దం ఎవరికి వర్తిస్తుంది? దివ్యమైన పదార్థాలన్నిటికీ వర్తిస్తుంది. ఏ పదార్థాలైతే ఈ యొక్క జీవనం సాగించటానికి కావాలో ఆ పదార్థాలన్నిటినీ దివ్యమైన పదార్థాలు ఉంటాయి. సో అది ఏదన్నా కావచ్చు కాక. ఈ దివ్యమైన పదార్థాలతో పాటు మనుషులలో కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞను యాజ్ ఈజ్గా పరిపాలిస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు దేవత. సో అదే మనం ఒక మంత్రంలో నేర్చుకున్నాం. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసాతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః తస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో ప్రశిషం ప్రకృష్టంగా శిష్యరికం చేసేవాళ్ళు. ఎవరి శిష్యరికము? పరమాత్ముని. ఆయన ఉపాసిస్తూ ప్రకృష్టంగా శిష్యరికం ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవతలు అన్నారు. వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని మీరు ఎవరికైతే ఎవరి కోసమైతే యజ్ఞం చేసి వాళ్ళకి ఆరోగ్యం బాగుపడాలనుకుంటున్నారో వాళ్ళని దేవతలుగా మారమని చెప్పండి. అంటే వాళ్ళు పరమాత్ముడి యొక్క శిష్యరికం చేయాలి. అంటే పరమాత్ముడి యొక్క జపం చేయాలి, పరమాత్ముడిని వాళ్ళు వేడుకోవాలి. వాళ్ళు వేడుకోకుండా మీరు చేస్తే కేవలం ఎంతవరకు అయితే గాలి శుభ్రపడుతుందో, జలం శుభ్రపడుతుందో, అలానే అక్కడ విన్న వాళ్ళ మంత్రాలు వినడం మూలంగా ఒక ఒక దివ్యమైన అనుభూతి కలిగి జ్ఞానం పెరుగుతుందో,
పరమాత్ముడిని వాళ్ళు నమ్మడం మొదలు పెడతారో ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ అనారోగ్యమైన వ్యక్తికి ఆరోగ్యం కావాలని మీరు కోరుకుంటూ హోమాలు చేయాలి అంటే ఆ అనారోగ్యకరమైన వ్యక్తి పరమాత్ముడు శిష్యరికం చేయాలి. మీకు సింపుల్ స్టోరీ ఇది. అనారోగ్యంగా ఉంది ఒక వ్యక్తికి, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ చూస్తాడు, టెస్టులు చేసి, ఓకే నాయన నీకు ఈ మెడిసిన్ ఇస్తున్నా, పొద్దున్న 2 టాబ్లెట్లు, మధ్యాహ్నం 2, సాయంకాలం 2, భోజనం తర్వాత వేసుకో, భోజనం ఇలా చేయి, నీళ్ళు ఇలా చేయి, రెస్ట్ ఇలా తీసుకో, ఇంత ఎక్కువగా పని చేయకు అని ఏవో ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ చదువుతాడు ఆయన. ఆ చదివిన వాటిని ఈ యొక్క రోగి యాజ్ ఈజ్గా పాటిస్తే ఆ రోగం తగ్గుతుంది. పాటించకపోతే ఎలా తగ్గుతుంది? లేదు, శరీరానికి శక్తి ఉంది, దాని అంతటా అదే తగ్గిపోయింది అనుకోండి, తగ్గిపోవచ్చు గాక, అది విషయం వేరు. కానీ మీరు తగ్గాలనుకుంటే ఆ యొక్క వైద్యుడు చెప్పిన పద్ధతిని అనుసరించవలసినదే. అలానే పరమాత్ముడి యొక్క స్తోత్రం చేస్తూ ఏ రోగి అయితే ఉంటాడో ఆ రోగి తరఫున మీరు హోమాలు చేస్తే ఖచ్చితంగా అతనికి తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇందులో మీకు ఎట్టి సంశయము అక్కర్లేదు. ఓకేనా అండి? సో భౌతిక అగ్ని వాళ్ళకు కూడా ఆవుతులు తీసుకెళ్తుంది. ఎస్, వాళ్ళకి ప్రత్యేకించి తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రకృష్టంగా శిష్యరికం చేస్తున్నారు పరమాత్ముడు. ఎలా అయితే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఎలా అయితే పరమాత్ముడిని ప్రకృష్టంగా శిష్యరికం చేస్తున్నాయో ఆయన మాట జవదాటం. ఇలా ప్రవర్తించమంటే అలానే ప్రవర్తిస్తున్నాయి ఇప్పటిదాకా, సృష్టి ఆది నుంచి ఇప్పటిదాకా. అందుకనే మనకి ఫిజిక్స్ లాసు, కెమికల్ లాసు వచ్చినాయి. అయితే లాకి ఇంక వాల్యూ ఏముంది కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇండియాలో అయితే ఎడం వైపున వెళ్ళండి, కుడి వైపు నుంచి వెళ్ళకండి అని అంటాం. ఎందుకంటే ఎడం వైపు నుంచి ఒక రోడ్డు పక్కకి, రోడ్డుకి ఎడం వైపున మనం వెళ్తాము, కుడి వైపున అవతల నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. అమెరికాలో ఉల్టా, అమెరికాలో కుడివైపు నుంచి మనం వెళ్తాము, ఎడం వైపు నుంచి ఆపోజిట్ వాళ్ళు వస్తారు. అది లా. అది పెట్టుకొని అందరూ డిసిప్లిన్డ్గా డ్రైవింగ్ చేయాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నడిపేసి వెళ్ళిపోతాను అంటే అది లాని అగ్రి అయినట్టు కాదు కదా. అలానే సృష్టి ఆది నుంచి వాయువు కానీ, జలము కానీ, అగ్ని కానీ, పంచభూతాల్లో ఏదైనా సరే పరమాత్ముడు చెప్పింది తప్పితే ఇంకొకటి చేయలేదు. అందుకే మనం స్పష్టంగా ఏం రాస్తామంటే ఆక్సిజన్, హైడ్రోజన్ interact or react each other and produce water at certain temperature and pressure అని పెడతాం. అవి అదే మాట మీద ఉంటున్నాయి, ఇంకొక మరి మాట మనిషి లేదు. ఎందుకు ఇలా అయ్యారు? మనిషి యొక్క భావాలు అంటే ఈ జిగ్జాగ్గా అవడం మన మనుషులదే అయ్యిందండి. ఇంకా మిగిలిన జంతువులన్నీ ఎప్పటి నుంచి ఏం చేస్తున్నాయో అవే చేస్తున్నాయి. మా మానవుడు మాత్రము రకరకాలుగా మార్పులు చెందిస్తూ ఆ, లేనిపోనివన్నీ అలజడులు కల్పించుకుంటూ మరలా దాంట్లోనే ఒకరిని ఒకరు ఆ కాలం ఇలా ఉంది అని ప్రతి ఒక్కరూ దాని గురించి చెప్పడము. అంటే ఎవరు తప్పు చేస్తున్నాము లేదా ఎవరు అనేదే దృష్టి లేకుండా ప్రతి ఒక్కరూ ఆ కాలం ఇలా ఉంది, పాపము పెరిగింది ఇలా అంటున్నారే కానీ ఎందుకు ఈ విధంగా మార్పులు? చిన్న జీవులు కూడా వాటి జీవనం విధానంలో అవి అట్లానే ఉన్నాయి. అంటే కేవలం మనిషికి ఉండే మేధస్సు వల్ల ఇలా రకరకాల పరివర్తనలు చెందుతున్నారా? అంటే తనకుండే జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ట్రై ఆ, ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటారు కదా, అలాగా. అంటే ఏ మనిషిలో ఏమి లోపల అనిపిస్తుందో దానికి తగినట్లుగా వాళ్ళు రీచ్ అవ్వాలని ఇప్పుడు ఏఐ వరకు వెళ్తున్నాము మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు. ఉమ్, ప్రతి దానిలోనూ అటు ఇటు ఉంటాయి. అంటే మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. అది ఏదైనా కూడా మెరిట్స్ ని పొందుతూ ఫస్ట్ లో ఆనందంగా ఆహ్లాదాన్ని మనము ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఉమ్, చివరికి వచ్చేటప్పుడు మరలా దాని నుంచి మనకు ప్రతికూలనలు అంటే డిమెరిట్స్ ఉంటున్నాయి అనేసి మరలా బ్యాక్ కి తిరిగి చూడడం ఉంటుంది. ఉమ్. అంటే
మనకున్న ఈ వికాసం అంటే మనకున్న ఈ జ్ఞానం వల్ల ఉమ్, మనం ఇవన్నీ ప్రయత్నిస్తూ వాటిని అనుభవిస్తూ ఉమ్. జీవితాన్ని గడుపుతున్నామా? అవునండి. ఎందుకు జరుగుతుందో సింపుల్ టెక్నిక్ చెప్తుంది. మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఆహారం మీద ఆధారపడి ఉంటాడు. ఉమ్, ఆహారం తిన్న తర్వాత వ్యర్థాలని వదిలేస్తారు. వ్యర్థాలు వదిలినప్పుడు అవి పొల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తాయి వాతావరణంలో. సో ఆ పొల్యూషన్ని నివారించడానికి మళ్ళీ తను కర్మ చేయాల్సి ఉంటుంది. అది యజ్ఞం చేయడం. ఎప్పుడైతే ఇది గాడి తప్పిందో ఆటోమేటిక్గా అన్ని గాడి తప్పింది. ఇప్పుడు ఒక మనిషి ఏదో ఒకటి కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఏఐ కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు మంచి చెడులు ఉంటాయని మీరు చెప్తున్నారు, ఎందుకంటే మీకు అనుభవానికి వచ్చింది. టీవీలు చూస్తున్నాము, యూట్యూబ్లు చూస్తున్నాము, ఏవేవో చూస్తున్నప్పుడు అందులో మంచి కనిపిస్తోంది, చెడు కూడా కనిపిస్తుంది. మంచి ఫస్ట్లో ఆదిలో మంచే కనిపించింది. ఎందుకంటే ఆదిలో వాళ్ళు దూరదర్శన్ మనకి ఇండియాలో ఎప్పుడో 78లోనో 79లోనో వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు మంచిగా చక్కగా ఆ, మంచి కార్యక్రమాలు, పందుల పెంపకం, ఆ పెంపకం చూపించేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా స్టార్ టీవీ అని చెప్పి రకరకాల ఛానల్స్ వచ్చింది. సో రకరకాల ఛానల్స్లో జీటీవీ అన్నారు, ఈటీవీ అన్నారు, ఏదో టీవీలు అన్నారు వచ్చినాయి. వాటిలోంచి ఇప్పుడు ఈటీవీ మొదట న్యూస్ ఛానల్ మాత్రమే అయి ఉండింది. తర్వాత తర్వాత ఏం చేశారు వాళ్ళు, అనేకమైన విషయాల్ని అందులో చొప్పించారు. ఎందుకు, ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అని అనుకుంటే కాదు, అది ఫైనాన్షియల్లీ వాళ్ళకి బెనిఫిట్. సో మనిషిలో ఏమవుతుందంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు మేమేదో మంచి చేస్తున్నామని ప్రవేశపెడతారు. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ప్రవేశపెట్టింది మంచి చేస్తుందో చెడు చేస్తుందో ఆ జ్ఞానం వాళ్ళకి ఇంకా రాలేదు. అలా జ్ఞానం వచ్చిన వాళ్ళే ఋషులు. వాళ్ళు ఇది చేస్తే మంచిగానే ఉంటుంది కానీ దీనిలో చెడు ఎక్కువగా వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది కాబట్టి మేము చెయ్యము అని ఆపేశారు. కానీ మీరు చెయ్యొద్దు అని ఆపట్లేదు, మీరు చేసుకోండి. మీరు మంచేదో చెడేదో మీరు తెలుసుకొని చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ చేయడంలో చెడు వచ్చినప్పుడు దాన్ని ఎలా నిర్మూలించాలో కూడా చెప్పారు. సో ఇప్పుడు పిల్లల చేతుల్లో, అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి. అందరి చేతుల్లో రకరకాలవి వీడియోలు చూసేస్తున్నారు. సో వాళ్ళు చెడిపోతున్నారా బాగుపడుతున్నారా అన్న ప్రశ్న వస్తుంది. వాళ్ళు చాలా ఆర్టిఫిషియల్గా మారిపోతున్నారు. వాళ్ళు నేచురల్ ఇన్స్టింక్ట్స్ కంటే ఆర్టిఫిషియల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు, ఇప్పుడు మన అదే సినిమాలో చూసే, ఏం సినిమా అది, ఏదో వెంకటేష్ ఏదో సినిమా వచ్చింది రీసెంట్గా. సంక్రాంతికి వస్తున్నాం అన్నట్టు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దానిలో ఒక పిల్లవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఉమ్, సో అది మంచిదా పద్ధతి, చెడుదా అంటే చెడే, అది మంచి ఏం కాదు. అవును. కానీ అందరూ ఏంటంటే అబ్బా ఆ పిల్లవాడు భలే మాట్లాడుతున్నారు అని మెచ్చుకున్నారు. ఎందుకంటే యాక్చువల్ గా అయితే ఏం బాగాలేదండి అసలు. అంటే ఆ ఏజ్ కి ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మాటలు అది అవి. అది ఇది జ్ఞానవంతమైన మాట మీరు చెప్పింది. ఉమ్. కానీ ఆ జ్ఞానం వాళ్ళకి లేదు, డైరెక్టర్కి వాళ్ళకి లేదు. వాళ్ళకి ఈవెన్ ఎంతసేపు సినిమా మనీ. హాల్లో కూడా ఆ నవ్వడం అంటే ఈ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఏది పీపుల్ అగ్రి చేస్తారో దాన్ని తీసుకెళ్లి పెడుతున్నారు. మరి పీపుల్లో అంత అజ్ఞానం పేరుకుందని మనకు తెలవాలి. అవును, ఖచ్చితంగా అయ్యుంది. ఇప్పుడు విశేషం ఏంటంటే ఒక ఆయన భాగవత సప్తాహాలు చెప్తుండేవాడు. భాగవత సప్తాహాలు అంటే 7 రోజులు వరుస పెట్టి చెప్తారు అనమాట భాగవతం. సో అలా భాగవత సప్తాహాలు చేసినప్పుడు ఆయన ఒక ఇంట్లో దిగాడు, ఆ కుటుంబం పిలిచింది. సో ఆ కుటుంబం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచారు. ఈయన రోజంతా సప్తాహం చేస్తాడు, అంటే భాగవతం చెప్తాడు. చెప్పిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి ఇక భోజనం చేసి హాయిగా టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. అంటే టీవీలో ఉన్న విశేషాలన్నీ గ్రహిస్తుంటే అందులో ఒక పిల్లవాడికి డౌట్ వచ్చి అడిగాడు. ఏమనంటే, మరి భాగవత సప్తాహం మీరు చెప్పారు, చెప్పిందో సాయంకాలం కూర్చుని ఇవి ఏంటండి అని. ఆయనేమో అదే అదే ఇది ఇదే అన్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది. నేనేం చూస్తే నేను చెడిపోను అని తెలుసు. నేను ప్రపంచాన్ని తెలుసుకోవాలని చూస్తున్నా. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులు తెలిస్తే కదా నేను మళ్ళీ ఆ భాగవత సప్తాహంలో చెప్పేది.
అంతే. అది ఆ జ్ఞానవంతమైన వ్యక్తి. అది ఆ, ఆయన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తీరాలి. తీరే అప్పుడు చెప్పాలి. నీకు ప్రపంచం అవును. తీరు తెన్నులు తెలవకుండా భాగవత సప్తాహం చేయలేవు. అవును. ఆ పిల్లవాడికి అర్థం కాదు ఏంటంటే ఈయనేమో ఇంత పెద్ద యోగి, ఇంత ఇదంటారు, సన్యాసి అంటారు, ఈయన కూర్చొని మాకేమో భాగవత సప్తాహం అంటాడు, కృష్ణుడు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఆయన పోయి టీవీ చూసుకుంటాడు అంటే ఆ పిల్లవాడికి తెలియదు, అజ్ఞానం లేదు. అవును. ఆయన ఎందుకు మెయిన్ ఆయన చూస్తున్నాడు అంటే కనెక్ట్ ప్రపంచంలో ఏం అవ్వట్లేదు. జరుగుతుందో తెలవాలి. అప్పుడు మీ కుటుంబంలో అమ్మ ఇలా జరిగితే ఆపండి అని చెప్పాలి. అవును. దానికి ఏం జరుగుతుందో తెలియకుండా ఎట్లా ఆపమని చెప్తాడు ఏదన్నా. సో అలానే మంచి చెడులు ప్రపంచంలో ఉంటాయండి. అవి జరుగుతూ ఉంటాయి. కానీ మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు అన్న విషయం ఏదైతే ఉందో అది చేస్తూనే ఉండాలి. పరమాత్ముడు ఒక సృష్టి చేశాడు. సృష్టి చేసినప్పుడు అందులో అంతా కూడా ప్యూర్గా పెట్టాడు. సెరీన్ ప్యూర్. ఏం మాత్రం కలుషితం లేకుండా పెట్టాడు సృష్టి. మానవుడు జన్మించాడు. ఆ సృష్టిని పాడు చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన ఏం చేశాడు, నాకు తెలుసు ఆయన పూర్ణజ్ఞాని కాబట్టి వీడు ఇలా చేస్తాడు కాబట్టి బాబు నాయన హోమాలు చేసుకో, యజ్ఞాలు చేసుకో, మళ్ళీ ప్యూరిఫికేషన్ తీసుకురా అని చెప్పి పెట్టేశాడు. అది తప్పితే మిగతావన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు నాసా వాళ్ళు, తర్వాత రష్యా వాళ్ళు ఇనీషియల్గా రాకెట్లను స్పేస్లో పంపించి, శాటిలైట్లను పంపించి, చంద్రుడి మీద కాలు పెట్టేసేసి అన్నీ చేసేసారు. ఎప్పుడైతే భారతదేశం మొదలుపెట్టిందో వెంటనే అమెరికాలో వాళ్ళు కొంతమంది వీళ్ళు వెళ్ళి స్పేస్ అంతా పాడు చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఎంత కుళ్ళు వ్యవహారం చూడండి. ఇది మానవుడు బుద్ధి. సో వాడు పూర్వజన్మలో చేసిన కర్మల మూలంగా వాడికి బుద్ధి ఏర్పడుతుంది, అలా వెళ్తూ ఉంటాడు. దాన్ని సరిచేయడం కోసమే వేదం ఉంది. ఇది తప్పదమ్మా. అభివృద్ధి చేయాలి, చెందుతూ ఉండాలి. దానిలో దోషాలు వస్తుంటే వాటిని సవరించాలి, మళ్ళీ ముందుకెళ్ళాలి. కానీ దోషాలు రాకుండా చేసుకోవాలి అంటే వేదాన్ని ఫాలో. వేదం ఏం చెప్పిందో అది చేస్తూ పోతే దోషాలు ఉండవు. ప్రకృతి మరి యాజ్ ఇస్ గా ఉంటుంది. వేదము వేదం ఇంత వివరణ ప్రతి దాంట్లోనూ అంటే మనకు ఉన్నాయి కదా. ఆ, ఉమ్. అర్థశాస్త్రం కావచ్చు, లేదా వైద్యం పరంగా కావచ్చు, ఏ పరంగా కూడా వేదం నుంచి మనకు వివరణ మంచిగా ప్రొసీజర్ అంటే ఏం చేస్తే ఏం ఫలితం పొందుతారు, ఎంత సామవేదం అంటే గానంలో కావచ్చు, ప్రతి రంగంలోనూ వేదం నుంచి మనకు అందించబడుతున్నప్పుడు ఎందుకు స్కూల్ టైం నుంచే ఆలు నేర్చుకున్న తర్వాత ఈ వేదాన్ని మన వాళ్ళు అప్పటి నుంచే ఎందుకు పెట్టలేదు? మేబీ అర్థం చేసుకునే కెపాసిటీ అందరికీ ఉండదనా? కాదండి, మీ మూలంగానే అలా చేశారు. మీరే దానికి కారణం. ఎలా? ఎలా అంటే మీరు ఈ విషయం గ్రహించారు, వేదాన్ని మొదటి నుంచి పెడితే బాగుంటుంది. వెంటనే వేద పాఠశాల స్టార్ట్ చేసింది. పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు హ్యాపీగా. సాయంకాలం రాగానే ఒక అరగంట సేపు మా దగ్గరికి రండి, మేము సంస్కృతం అవి నేర్పించి వేదాన్ని మీరు 10 సంవత్సరాలు మీరు హాయిగా చదువుకోండి, హై స్కూల్ దాకా, ఇంటర్మీడియట్ దాకా చదువుకోండి, డిగ్రీ దాకా చదువుకోండి, వచ్చి మేము మా దగ్గర నేర్చుకోండి, మేము నేర్పిస్తాం అని మీరు స్టార్ట్ చేసేయండి. మీరు చెయ్యట్లేదు, నేనేం చేయాలి దానికి? నేను మిమ్మల్ని ఆ, అనలేదు. జస్ట్ నేను అంటున్నా, సజెషన్. మీరు ఎందుకు అట్లా నేర్పించట్లేదు అంటే మీ మూలంగానే అంటున్నా. మీరు నేర్పిస్తే ఆపేవాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కళ్ళు మీలాగా ఆలోచిస్తున్న వాళ్ళు అయ్యే వేదం మొత్తం మొదటి నేర్చుకుంటే బాగుంటుందంటే నేర్పించండి. వద్దన్నది ఎవరు? ఇప్పుడు ఇక్కడ వేద సంస్కృత పాఠశాల అని ఉందండి, చిన్నప్పటి నుంచి ఉంది. నేను 1 ఇయర్ జాయిన్ అయ్యాను కూడా, అంటే ఫోర్త్ నుంచి సిక్స్త్కి వెళ్ళడానికి అక్కడ ఎంట్రన్స్ రాసి అక్కడ నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. కొన్ని మంత్సే ఉన్నానండి, మరలా మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అప్పుడైనా వేద సంస్కృత పాఠశాల, అందులో సంస్కృతం గురించి ఒక సబ్జెక్టుగా ఉండేది, ఒక పీరియడ్ మాకు. అప్పుడు ఒక శ్లోకం చెప్పి సార్ దానికి అర్థం చెప్పి కింద తాత్పర్యం చెప్పేవారు. అంటే నేనున్న కొన్ని నెలల్లో నాకు తెలిసింది. మరి ఇంత డీప్గా అంటే మనకు అవసరమైనవి, డీప్ అంటే నా ఉద్దేశము పాయింట్స్, అంటే దానిలోన ఏముంది,
అది ఇప్పుడు సైన్స్, సోషల్, ఇంగ్లీషు, మ్యాథ్ అని ఇట్లా ఎలా నేర్పిస్తున్నారో, ఇది వీటన్నిటికీ మూలంగా అక్కడ ఉన్నాయి పాయింట్స్ నన్ను అడిగితే. అంటే జీవితంలో ఏ రంగంలో ఎవరు పోవాలో వాళ్ళకి దీని నుంచి ఏం అందించబడుతుందో, ఏం అందించుతారో, అంటే ఇది చాలా హయ్యర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళే కావాలండి టీచర్లుగా. ఏదో కొంచెం కొంచెం నాలాగా తెలిసిన వాళ్ళు అస్సలు పనికిరారు. అలా కాదండి, అలా కాదు పద్మజ గారు. ఇప్పుడు ఉమ్, మనం ఎల్కేజీకి టీచర్లు ఉంటారు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏం నేర్పిస్తారు అదే నేర్పిస్తారు, అంతకంటే హై నేర్పించకూడదు, వాళ్ళు అంతే నేర్పిస్తారు. అలానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి ఉమ్, విడివిడిగా టీచర్లు ఉంటారు. 10th దాకా వెళ్ళేటప్పటికి ఇంకో టీచర్లు, వాళ్ళు మ్యాథ్ సైన్స్ ఏవో చెప్పుకుంటూ వస్తుంటారు. ఉమ్, ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఇంకోటి, ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఇంకొకటి ఇంకోటి, అట్లా వెళ్తూ ఉంటుంది. అలానే దీనిలో కూడా పెట్టాలి. ఉమ్, మీరేంటంటే అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు తెలుసు, ఇప్పుడు ప్రాసెస్ అర్థమవుతోంది. ఇప్పుడు మీరు సపోజ్ మీరు మీరు ఒక పాఠశాల స్టార్ట్ చేశారు, పిల్లలు ఫస్ట్ గ్రేడ్లో వచ్చారు, వాళ్ళకి వీళ్ళతో పాటు సంస్కృతం వీళ్ళు కూడా నేర్పించారు అనుకుందాం. అక్కడ తెలుగులో ఏం నేర్పిస్తున్నామో ఇక్కడ సంస్కృతంలో అదే నేర్పించారు. రెండో క్లాస్కి వచ్చారు, అక్కడ తెలుగులో ఏం నేర్పిస్తున్నారు, ఇక్కడ సంస్కృతం అదే నేర్పించారు. అలానే మూడో క్లాస్కి, నాలుగో క్లాస్కి, ఐదో క్లాస్కి, ఎక్కడ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు తెలుగు అనే పాఠ్యాంశ పుస్తకం ఏది నేర్పిస్తుందో 10th గ్రేడ్ దాకా సంస్కృతాన్ని కూడా అలానే నేర్పించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చిన తర్వాత వ్యాకరణం నేర్పిస్తున్నారు అనుకుందాం కాసేపు తెలుగులో, అదే వ్యాకరణం ఇక్కడ ప్రవేశపెట్టండి. అలా చేసుకుంటూ వెళ్తే 10వ క్లాస్కి వచ్చేటప్పటికి పిల్లల్లో సంస్కృత వ్యాకరణంలో పట్టు వస్తుంది. అంతే కదా, ఉమ్. అంతే, ఇంకేం, సింపుల్ స్టోరీ అది. అది సంస్కృతం నేర్చుకునేదానికండి నేను సంస్కృతం అనేది. నేర్చుకునేది కాదు, వ్యాకరణం అన్నది మనం నేర్చుకుంటున్న వ్యాకరణము పాణిని అష్టాధ్యాయి, ఉమ్, అదే ప్రవేశపెట్టడం. ఉమ్. ప్రవేశపెట్టి వాళ్ళకి నేర్పిస్తూ పోవటమే. నేర్పిస్తూ వెళ్తాము, కానీ ఈ వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ వాళ్ళకి వస్తాయి. అవి తెలిస్తే మీరు కదా మీరు ఇప్పుడు మనము. ఉదాహరణ ఇస్తారు కదా, ఇప్పుడు వ్యాకరణం చెప్పేటప్పుడు ఊరికే వ్యాకరణం చెప్పి వదిలిపెట్టాం కదా, ఉదాహరణ చెప్తాం ఉమ్, కదా. ఉదాహరణ వేదమంత్రం తీసుకుంటాం, చెప్తాం, అలా ఉమ్, మెల్లమెల్లగా పరిచయం చేసుకుంటూ వెళ్ళాలి. ఉమ్. కానీ అది అన్నప్రాసన రోజున చాలా. ఆవకాయ తినిపించలేంగా. సో అది జరుగుతుందమ్మా. మీరు పట్టుదలగా ఉండి ప్రపంచంలో నేను కొంతమంది కన్నా వేద విద్య నేర్పిస్తాను అని మీరు ఒక స్కీమ్ తయారు చేసుకుంటే, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ సహాయం చేస్తుంది. ఇలా చెయ్యండి, ఇలా ప్రాసెస్ అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆ ప్రాసెస్ తీసుకొని మీరు ఒక 10 ఏళ్లలో దివ్యమైన స్టూడెంట్స్ని తయారు చేస్తారు ఖచ్చితంగా. ఓకేనా? సో అలా మీలాంటి వాళ్ళందరూ కూడా చేయడం మొదలు పెట్టారనుకోండి, భారతదేశము ఔన్నత్యాన్ని పొందుతుంది. అసలు మనకు చాలా సోర్సెస్ ఉండి కూడా ఏమీ లేనిదా వాళ్ళలాగానే ఎందుకంటే అయిపోవడం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సెల్ఫ్ ఎక్కువ చంద్రబాబు నాయుడు అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా అనౌన్స్ చేశారు, ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయన. ఆయన ఇప్పుడు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఉమ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ డెవలప్ చేస్తాము, గ్రీన్ అనేదో పెడుతున్నాడు అక్కడ, గ్రీన్ హైడ్రోజన్ అని ఇంకోటి పెడుతున్నాడు. సో ఇవన్నీ పెడుతూ ఆయన టెక్నాలజికల్లో ద అప్గ్రేడ్ ఏదైతే టాప్ మోస్ట్ ఉందో అది ప్రవేశపెడుతున్నాడు అక్కడ. అలా ఆయన ప్రవేశపెడుతున్నాడు కాబట్టి, గవర్నమెంట్ ప్రవేశపెడుతుంది కాబట్టి అక్కడ కంపెనీలు వస్తున్నాయి, ఎస్టాబ్లిష్ చేస్తుంది. అదే ఆయన నేను ఇక్కడ వేద పాఠశాల పెట్టదలుచుకున్నా, ఇట్లా ప్రతి ఒక్కటి వేదం నేర్చుకుని పెట్టబోతున్నా అంటే నేను వస్తా అక్కడ. మరి ఆయన పిలవట్లేదు, నేనేం చేయాలి చెప్పండి? అంటే ఆయనకు ఆ పీపుల్ అందరు జ్ఞానం లేదు. రావాలి కదా ఆ? ప్రజలకి. దాని మీద ఆసక్తి అంటే ఈజీ మనీ కావాలి, మరి ఈజీగా అంటే మరి ఎక్కువ అది మనీ కావాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది, మీరు ఎందుకు చేయట్లేదు మీకు అర్థం. అది అంతే. పరిస్థితి, గవర్నమెంట్ ఈవెన్ పరిస్థితి అది. కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోకూడదు, మనము అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే వేద పాఠశాలలోని స్టూడెంట్స్ కొత్త విషయాలను ఆవిష్కరిస్తారో అప్పుడు మిగతా వాళ్ళకి అది దిక్సూచి అవుతుంది, వాళ్ళు మొదలు పెడతారు. అదమ్మా సంగతి. అంతేనా? సరేనండి. ఆ, ఓకే, వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి ప్రశ్నలతో ముందుకు వచ్చారు. హోప్ నెక్స్ట్ టైం ఇంకొక ఎపిసోడ్ చేద్దాం, మళ్ళీ ఇంకొక డౌట్స్తో. మీరు ఒక నెల రోజుల పాటు మీరు అభ్యాసం చేస్తున్నప్పుడు మళ్ళీ డౌట్స్ వస్తాయి మీకు, మళ్ళీ వాటి ముందుకు తీసుకో. సరే. ఓకేనమ్మా, ఉంటారు. థ్యాంక్ యూ వెరీ తర్వాత మచ్. ఇది యూట్యూబ్లో పెట్టిన అందరి మంచి కోసం, మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పండి, పెట్టండి.
అది మీ ఇష్టం అండి, నా ఇష్టం ఉపయోగపడుతుంది అంటే కాదమ్మా, మీ మీరు. పర్మిషన్ ఉంటే నేను యూట్యూబ్లో పెడతా. నాకు అభ్యంతరం ఏమీ లేదండి. ఆ? అభ్యంతరం ఏమీ లేదు. వెరీ గుడ్ అమ్మా పద్మజ గారు. నమస్కారం. ఓకే ఉంటాను. అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ. ఓ, నమస్తే.